హలో అందరికీ! ఈ శివరాత్రికి మా అమ్మ కోవా బొబ్బట్లు చేసిందనమాట. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్‌లో మైదా పిండి, కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని, అందులో కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా నూనె కూడా వేసుకొని, నూనె పిండిలో పీల్చేదాకా మనం బాగా కలుపుకోవాలి. చివర్లో పిండి పైన కొద్దిగా నూనె అప్లై చేసుకొని, మూత పెట్టి, దీన్ని ఒక అరగంట పాటు మనం పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఒక ప్యాన్‌లో కొద్దిగా పాలపిండి, పంచదార పొడి అండ్ పాలు వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలనమాట. సో, స్టవ్ ఆన్ చేసి ఎప్పుడైతే కొద్దిగా ఇది మిక్స్చర్ అన్నది కొంచెం బాయిల్ అవుతుందో, ఆ తర్వాత అందులో నెయ్యి వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఒక మనం దీన్ని కలుపుకుంటూ ఉంటే ఇలా థిక్‌గా అయిపోతుందనమాట. సో, మన ఇన్‌స్టంట్ కోవా అయితే ఇలా రెడీ అయిపోతుంది. ఈ కోవా రెడీ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత దాన్ని చిన్ని చిన్ని బాల్స్‌లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథీన్ కవర్‌లో చూపించిన విధంగా నెయ్యి అన్ని సైడ్‌లు అంటేలాగా అప్లై చేసుకోవాలన్నమాట. సో, ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిలోంచి ఒక చిన్న ఉండ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి పేపర్ మీద. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కోవా ముద్దను వేసుకొని లోపల చూపించిన విధంగా మొత్తం అన్ని సైడ్స్ క్లోజ్ అయ్యేలాగా మనం దీన్ని కవర్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసి ఇంకొక సైడ్ ఉన్న పాలిథీన్ కవర్ని కూడా దాని మీద వేసేసేసి దీన్ని ఇట్లా చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. సో, ఇలా మీరు చేసుకుంటే మీకు ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ మనకి బొబ్బట్లు అనేది కూడా చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇబ్బంది లేకుండా. చూసారు కదా, మనది చాలా క్లీన్ అండ్ నీట్‌గా వచ్చేసింది. సో, ఇప్పుడు ఈ బొబ్బట్టుని ఒక పాన్ మీద లైట్‌గా నెయ్యి అప్లై చేసుకొని, ఆ తర్వాత ఆ పాన్ మీద వేసుకొని 2 సైడ్‌లు కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఎంత టేస్టీగా ఉండే కోవా బొబ్బట్లు అయితే రెడీ అయిపోతే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.